ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్షీణించిన టమాటా ధర బయటపడేసి వినూత్న నిరసన తెలిపిన రైతులు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన జగజీవన్ రావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ కరీముల్లా. ముగిసిన సీతారామస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు. ఇష్టానుసారంగా నిర్మిస్తున్న టిట్కో గృహాలు చర్యలు చేపడుతున్న అధికారులు. ఘనంగా జరిగిన ఈస్టర్ పండుగ భక్తి శ్రద్ధలతో ప్రార్థన నిర్వహించిన క్రైస్తవ భక్తులు. బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వివరాలు, జమా ఖర్చులు కాదని, ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యాచరణ సమగ్ర ఆర్థిక స్వరూపమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి ఉన్న అపారమైన అనుభవం, ఆలోచన విధానమే రాష్ట్రానికి నిధులు రాబడుతుందని మాజీ మంత్రి తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో శనివారం 2026-27 రాష్ట్ర బడ్జెట్పై అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ 2026-2027లో ప్రత్తిపాటి మాట్లాడారు. గత పాలకులు మోపిన అప్పుల భారాన్ని తగ్గిస్తూనే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిరంతరం జరుగుతున్న అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే సందేహం ప్రజలకు ఉంటుందని, ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రత్తిపాటి వివరించారు. రాష్ట్రానికి 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తే దానిలో 25,000 కోట్ల వరకు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో వివిధ పథకాలు, అభివృద్ధి పనులను నియోజకవర్గానికి 287.93 కోట్లు కేటాయింపులు జరిగాయని ప్రత్తిపాటి చెప్పారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ప్రజల్లోని సందేహాలను నివృత్తి చేయగలరని ప్రత్తిపాటి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో కేటాయించే నిధులతో పాటు ఇతరత్ర రాయితీలు, ప్రోత్సాహాలు అదనంగా అందుతాయన్నారు. ప్రజలకు పైకి కనిపించే పథకాలతో పాటు అంతర్లీనంగా వారి కోసం వెచ్చించే నిధులు వేరేగా ఉంటాయన్నారు. మొత్తంగా ప్రభుత్వం రూపొందించిన 3.32 లక్షల బడ్జెట్ సమగ్ర స్వరూపంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రజల ఆదాయం పెరిగితేనే కొనుగోలు శక్తి పెరిగి వివిధ రూపాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. అమరావతి నిర్మాణ పనుల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, 30,000 మంది కార్మికులు, యంత్రాల వినియోగం వల్ల వివిధ మార్గాల్లో లబ్ధి చేకూరుతుందని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై అధికార యంత్రాంగం పూర్తి అవగాహనతో ఉంటే ప్రజలకు స్పష్టత ఇవ్వగలరన్నారు. సదస్సులో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ఇనగంటి జగదీష్, ముల్లా కరీముల్లా, మురకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, షేక్ మస్తాన్వల్లి, బైరింగ్ మౌలాలి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, 3 మండలాల ఎంపీడీఓలు, సివిఏపీ మహమ్మద్ అలీ, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్ లో ఎలకేషన్ ఏంటి? ఇప్పుడు 247 కోట్లని కమిషనర్ గారు చెప్పారు. ఈ 247 కోట్లు బడ్జెట్ లో మనం కేటాయించిన దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వచ్చేటువంటి అమౌంట్. పెన్షన్లు ఉంటాయి, బస్సు ఉంటుంది, స్త్రీ శక్తి ఉంటుంది, దాంట్లోనే తల్లికి వందనం, ఆల్ టుగెదర్ 247 కోట్లు ఉంది. అది మీకు తెలియాలని చెప్పి ఇవన్నీ కింది స్థాయికి వెళ్ళాలని, అంటే 3,32,000 కోట్ల బడ్జెట్కి 287 కోట్లు మన నియోజకవర్గానికి వస్తాయి అనేటువంటిది సారాంశం. ఎంపీడీఓ గారు ఆ దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కేటాయించినటువంటి దాంట్లో అవి పబ్లిక్ ఒక మెసేజ్ పోవాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికోసమే ఈరోజు ఈ యొక్క బడ్జెట్ గురించి కూడా పబ్లిక్ లో ఒక అవేర్నెస్ రావాలి, ప్రజల్లో డిస్కషన్ జరగాలి. సారాంశం కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వడ్డీలు ఉన్నాయి. కానీ చంద్రబాబు గారి యొక్క అనుభవంతో
డబ్బులు తీసుకొచ్చి ఇన్ని సూపర్ 6 పథకాలు కానీ ఇన్ని పథకాలు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇంత అమౌంట్ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం అనేటువంటి మెసేజ్ పోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ని పనులు చేస్తున్నాము, ప్రభుత్వం యొక్క కష్టాలు ప్రజలకు తెలియాలి. ఎక్కువ ఆలోచించకుండా ఉన్న బడ్జెట్లో ఎంత మేరకు పనులు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన కూడా వారికి కలుగు చేయాలి. దానికోసమే ఈరోజు కష్టాలు చెప్పాలి. కష్టాలున్నా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, ఉద్యోగాలు. ఆ కష్టాలు ఒక పక్క చెప్తూ ఒక పక్క నాయకుడి యొక్క సమర్థత గురించి కూడా డిస్కషన్ జరగాలి అనేటువంటిది ఈ యొక్క సారాంశం. 3,32,205 కోట్లు అంటే 3,32,205 మన బడ్జెట్ మొత్తం. దాంట్లో మనకు వచ్చే రెవెన్యూ 2,34,140 కోట్లు అని ఇచ్చారు. ఆ 2,34,000 కోట్లు కూడా ఏ విధంగా వస్తుందో కూడా మీకు చెప్తాను. మీకు కూడా దీని మీద అవగాహన ఉండదు. మీకు చాలా మందికి పొలిటికల్ వాళ్ళకి కూడా ఉండదు, మా డైవర్స్ మీద ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఉండదు, ఎమ్మెల్యేలకు కూడా ఉండదు చాలా మందికి. అదేవిధంగా రెవెన్యూ వ్యయం, రెవెన్యూ రాబడి చెప్పారు, రెవెన్యూ వ్యయం 2,56,142 కోట్లు. మూలధన రాబడి 98,065 కోట్లు. మూలధన వ్యయం 93,915 కోట్లు. దీనికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా, ఎట్లా డబ్బులు వస్తాయనేది కూడా ఇచ్చారు. ముఖ్యంగా పెన్షన్లు ఈ సూపర్ 6లో ముఖ్యంగా ఖర్చు పెట్టేది 33,485. ఈ రోజు మనం చెబుతూనే ఉన్నాం నెలకి ఎంత ఇస్తున్నాం, ఇప్పటి వరకు ఎంత ఇచ్చాం. మా ఎంపీడీఓ గారు చెప్పట్లేదా? 3వ ఎంపీడీఓ నాదెళ్ళ దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే 2,601 కోట్లు ఖర్చు అవుతుంది. శ్రీశక్తి బస్సు కింద 1,420 కోట్లు ఖర్చు అవుతుంది. తల్లికి వందనం 9,668 కోట్లు అవుతుంది. సూపర్ 6లో ఇవన్నీ. అన్నదాత సుఖీభవ కింద 6,600 కోట్లు. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇది ఇచ్చారు. ఈ వ్యయం అనేటువంటి దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? 32,308 కోట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని, డెవలప్మెంట్ అన్న పదం గుర్తుకొచ్చిన ప్రతిసారి తెలుగు ప్రజలకు, దేశ రాజకీయాలకు ముందుగా స్ఫూర్తించే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత నాదెండ్ల మండలం బుక్కాపురంలో 12 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, గొరిజవోలు ఎస్సీ కాలనీలోని 12 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు, జంగాలపల్లి గ్రామంలో 10 లక్షల వ్యయంతో చేపట్టిన కలవట్టు నిర్మాణానికి ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రోడ్లపై గుంతల్ని కూడా పూడ్చుకోలేకపోయామన్న వేదన ప్రజలకు ఉండేదని, నేడు మాకు మా గ్రామానికి ఇది కావాలని అడగడమే ఆలస్యం, చకచకా పనులు పూర్తవుతున్నాయని ప్రతిపాటి పేర్కొన్నారు. తాము కోరి అభివృద్ధి పనులతో పాటు కోరకుండానే సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తమ విశ్వాసం ఉంచాలన్నారు. తమ చుట్టూ సమస్యలు, ఇబ్బందులుంటే ప్రజలు సంతోషంగా ఉండలేరని, ఈ వాస్తవం గ్రహించే కూటమి ప్రభుత్వం ముందు చూపుతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, దగ్గుమల్లి సాంబశివరావు, టీడీపీ ముక్కాపురం నేతలు, పార్టీ ప్రెసిడెంట్ సుజాతారావు, ఆంజనేయులు, రామారావు, సుబాని, గేర్ అశోక్, గిరిజవులు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పోపూరి మస్తాన్రావు, స్వాములు, వేముల నాగేశ్వరరావు, ఆదం, విజయ్, పుల్లయ్య, జంగాలపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సౌరెడ్డి, లక్ష్మీరెడ్డి, కొండలు, లుర్దురెడ్డి, వెన్నం వెంకటరామరెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పండరీపురం 9వ లైన్ కి చెందిన పిల్లలమర్రి శ్రీనివాసరావు కుమార్తె వివాహ సందర్భంగా వారు ఏర్పాటు చేసుకున్న పూజా కార్యక్రమంలో ఎవరి పత్తిపాటి పుల్లారావు పాల్గొని ఆ వధువును ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం సందెపుడి గ్రామ వాస్తవ్యులు, ప్రస్తుతం చిలకలూరుపేట పట్టణం విశ్వబ్రాహ్మణ కాలనీలో నివసిస్తున్న అడ్డగడ్డ వెంకటనారాయణ కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్టణంలో సింగ్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతుండగా, ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవి అభిరామును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నాగేశ్వరరావు, సుధాకర్, శంకర్, హిదాయుల్లా, మరి కోటేశ్వరరావు, హరిబాబు, ఈదర శ్రీను తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు మద్దినేని శ్రీనివాస్ చక్రవర్తి కుమారుని వివాహం గత శుక్రవారం జరగగా, ఈ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు రిసెప్షన్ వేడుక పట్టణంలోని వారి స్వగృహం మైత్రి హోమ్స్ నందు జరుగుతుండగా, ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై
నూతన వధువరులు ఉదయ్ సాయి, అరుణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట, పెడవల్లి వాసు, చాపలమడుగు పాపారావు, మద్దినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం కావూరులో టమాటా రైతులు వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో టమాటా రేటు పూర్తిగా పడిపోవడంతో చేసేదేమీ లేక టమాటాలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. చిలకలూరుపేట మండలంలోని పసుమర్రు గ్రామ సమీప మలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన పచ్చూరు తహసీల్దార్ కారు బైకును బలంగా ఢీకొనడంతో పసుమర్రుకు చెందిన మైల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. వారం వ్యవధిలో ఇదే మలుపు వద్ద ఇది 3వ ప్రమాదం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ డెత్ జోన్ లో ప్రాణాలు పోతున్నాయని వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మావిగన్గా మార్చుకోవాలని, రాజధాని అమరావతి పేరు మార్చడం కుదరదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరుపేట పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ సలహాలిచ్చే బదులు వైఎస్ఆర్సీపీ పేరు మార్చుకోగలడేమో ఆలోచించాలని అన్నారు. అమరావతి బిల్ పార్లమెంటు ఆమోదించేసరికి పిచ్చెక్కి జగన్ మావిగన్ అంటూ అతి తెలివి చూపిస్తున్నారని అన్నారు. మావిగన్ అంటున్న జగన్ గతంలో వైజాగ్ పైన కపట ప్రేమ చూపించేవారని, ఆయన్ని అదే వైజాగ్ పిచ్చి ఆసుపత్రికి తరలించి బాగు చేయించాలని సజ్జల రామకృష్ణారెడ్డికి సూచించారు. వేడిపాలలో మూతి పెట్టిన పిల్లి మాదిరిగా అమరావతి విషయంలో మూతి కాల్చుకున్న పిల్లి చందంగా జగన్ పరిస్థితి తయారైందన్నారు. ఆయన పిచ్చి తగ్గి త్వరలో కోలుకోవాలని భగవంతుని నవతరం పార్టీ నుంచి వేడుకుంటున్నానని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు అమరావతిగా నిర్ణయించి అసెంబ్లీలో, పార్లమెంట్లో చట్టబద్ధత పొందినటువంటి సమయంలో మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజధాని అమరావతి పేరుని మావిగన్గా మార్చమని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన చూస్తూ ఉంటే నిజంగా చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి పేరుని మార్చమనేటువంటి ఒక ప్రతిపాదన చేయటం ఆయనకి మైండ్ బాగానే ఉందా, లేకపోతే ఆయనకి ఏమన్నా మానసిక వైద్యం చేయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా అనేటువంటి ఒక సందేహం కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా విశాఖపట్నం మీద ప్రేమ చూపిస్తూ విశాఖపట్నమే రాజధానిగా ఉండాలి అనేటువంటి ఒక దీన్ని ఆయన ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటారు. అదే విశాఖపట్నంలో పిచ్చాసుపత్రి కూడా ఉంది. మరి మతి స్థిమితం తప్పి మావిగన్ అనేటువంటి పేరు పెట్టుకోమని ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నంలో ఉన్నటువంటి పిచ్చాసుపత్రిలో చేర్చి ఆయనకి మానసిక వైద్యం చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి, పార్టీలన్నిటికీ కూడా కలుగుతా ఉంది. చిలకలూరుపేట టిట్కో గృహ సముదాయంలో కొందరు లబ్ధిదారుల నిబంధనకు విరుద్ధంగా ఇళ్లను ధ్వంసం చేయడం, మార్పులు చేస్తుండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రాత్రి కొంతమంది తమ ఇళ్లకు సంబంధించిన గోడలను పగలగొడుతూ అదనపు నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ₹1,00,000 వాటా చెల్లించిన ఇళ్లలో తమకు నచ్చినట్లు మార్పులు చేసుకునే హక్కు ఉందని భావించిన కొందరు యజమానులు రాత్రి సమయంలో గోడలు తొలగించి రాళ్లతో కొత్త నిర్మాణాలు చేపట్టారు. టిట్కో గృహాలలో దర్వాజాలు, కిటికీలు, గోడలన్నీ పగలగొట్టి తమ ఇష్టానుసారంగా చేస్తున్నట్టు పోలీసులకు ఈ విషయం తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారని శనివారం ఉదయం విషయం తెలుసుకున్న టిట్కో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిని గట్టిగా మందలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ గృహాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునిక షీర్వాల్ సాంకేతికతో నిర్మించింది. ఒకరు గోడలు పగలితే దాని ప్రభావం పైన కింద ఉన్న మిగిలిన ఇళ్లపై పడి బిల్డింగ్ మొత్తం బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల అపార్ట్మెంట్ వాసులందరికీ ప్రాణాలు ముప్పులు పడతాయని స్పష్టం చేశారు. గోడలు పగలగొట్టడం లేదా ఇష్టానుసారంగా రాళ్లతో నిర్మాణాలు చేయడం వంటి పనులు ఎవరు చేసినా సహించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి కేటాయించిన ఇంటి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత లబ్ధిదారులదేనని, ఇళ్ల నాణ్యతను దెబ్బతీయవద్దంటూ సూచించారు. చిలకలూరుపేట గాంధీపేటలోని చైతన్య ఎలిట్ పాఠశాలలో శనివారం ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి మల్లవరపు బాలలత మేడం మరియు ప్రత్యేక అతిథిగా చిలకలూరుపేట మండల విద్యాశాఖ అధికారి వి సత్యనారాయణ సింగ్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు నేర్చుకున్న వివిధ పాఠ్యాంశాలను నమూనాలుగా తయారు చేసి విశదీకరించడమే కాకుండా నిత్య జీవితంలో ఉపయోగపడే సమకాలిక అంశాలపై క్రియాత్మకంగా నమూనాలను తయారు చేసి వాటిని ప్రదర్శిస్తూ విశదీకరించిన విధానం పలువురిని ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఫార్మ్ టు ఫ్యాషన్, ఏ డే వితౌట్ ఎలక్ట్రిసిటీ, ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ ఎక్స్టింక్ట్ యానిమల్స్, షోయింగ్ గ్రాటిట్యూడ్ టు గ్రాండ్ పేరెంట్స్, ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ ఇంటర్నెట్, ఫన్ విత్ మ్యాగ్నెట్, మోరల్ స్టోరీస్ త్రూ పప్పెట్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ప్రమోటింగ్ పోటరీ, కవుల పాండవీయ సభ వంటి వివిధ ప్రాజెక్టు అతిథులను మరియు తల్లిదండ్రులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలలత మేడం మాట్లాడుతూ చైతన్య ఎలిట్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటుగా సమకాలిక అంశాలపై అవగాహనతో నమూనాలను ప్రదర్శించి విశదీకరించే విధానం అబ్బురపరిచేలా ఉందన్నారు. పాఠశాల యాజమాన్యం భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే విద్యార్థులకు కావాల్సిన క్రిటికల్ థింకింగ్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, పబ్లిక్ స్పీకింగ్ వంటి వివిధ స్కిల్స్ ను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం ఉందన్నారు. అంతేకాకుండా పాఠ్యాంశాలతో పాటుగా యోగా, తైక్వాడో, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కోడింగ్లతో ప్రతి విద్యార్థికి శిక్షణ ఇస్తూ వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం హర్షణీయమన్నారు. చిలకలూరుపేట మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సింగ్ మాట్లాడుతూ చిన్నారులు తమ స్థాయికి మించి ఇంగ్లీష్లో విశదీకరించే విధానం చాలా అద్భుతంగా ఉందని, ఇంత చిన్న వయసు నుండే పిల్లలకు చైతన్య ఎలిట్ పాఠశాల ఇలాంటి శిక్షణ ఇస్తూ వారిని అన్ని అంశాలలో ప్రోత్సహించడం ఆనందంగా ఉందని, చిన్నారులను వారి అంశాలపై ఏ విధమైన ప్రశ్నలు అడిగినా తడమొక్కకుండా ధైర్యంగా సమాధానం ఇవ్వడం అద్భుతంగా ఉందని, ఈ పాఠశాలలో చదువుకున్నందుకు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు ఒక అదృష్టంగా భావించేలా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఇవి గిరిష్బాబు, ప్రిన్సిపల్ డివి లక్ష్మి, ఏవో రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Hi ma'am, good afternoon. Welcome to our Chaitanya Elite Research Program. We are Chaitanya Elite News Channel. How are you ma'am? Fine. Glad to hear that ma'am. Did you visit all our SLC projects ma'am? Yes. Oh, what is the most interesting project you like here ma'am? Fractions. Fractions. We are happy that you are delighted with that project. If you are a student again, would you come join and enjoy your school ma'am? Yes. Thank you for your time ma'am. This is reporter John with cameraman Karthik. Thank you ma'am. Hi, this is Sumya. Today you are knowing that what's our school plan. First of all, our school plan clean and spacious classroom. Our school plan digital classes for better learning. We have role in charges for everyone to take care of every need in the school. Now my friend Ashraf continued remaining. Hi, this is Ashraf. In our science lab, we are which help us understand science better. For our seniors, we have science lab and Airtel lab. We are surrounded with CCTVs in every corner of our school, which help our principal ma'am to keep eagle eye on us. Now my friend Adil continue. Hello, myself Parvin. I am going to show different types of emotion. Please roll the dice. Why did you choosing me? I am angry. Why did you choosing me? Thank you for choosing me. I am happy. Thank you.
What is spice? What is spice? Can you name the spice? What is this project? Can you explain? Huh? Okay, can you explain? Okay, let's say perimeter means the total distance around a shape. It is like measuring the total boundary of an object. Perimeter is very useful in our daily life. Perimeter of rectangle is equal to 2 into length plus breadth. Perimeter of square is equal to 4 into size. Could you please select any one among the text? I will find the perimeter. Okay. Can you tell the perimeter of this entire rectangle? It seems like rectangle. The perimeter of rectangle is 2 into length plus breadth. The length of this rectangle is 10 centimeters. Madam, ask the whole. Scale is not sufficient. Okay, right. Plus the breadth is 19 centimeters. 19 centimeters is equal to 29 centimeters. 29 the answer is 48 centimeters. Check. Can you check that? Okay. Okay, all the best. First submarine, 1960. Okay. What is, can you explain the submarine? What is the difference between a ship and a submarine? Ship can float on water. Then what about submarine? Submarine can go in underwater and can float on water and they are called aeroplanes. Is Kalvari conventional submarine or nuclear submarine? Nuclear submarine. Arihant is a nuclear submarine. Kalvari is a conventional submarine. Okay, all the best. Very problem, yeah? Thank you. Okay. It's a pleasant morning to be here with your my dear friends and moms. I'm Akshna from 5th grade. I'm Chetan from 5th grade. Where do you want to start speaking kids? Your answer is Hey, shut up. Where does Christmas house really begins? Right. Is it for the show of assurance? Let's take you on a journey from fast to fashion. Look at this. Do you know what this is? Can anyone guess? Yes, of course it's right. Yes, it's a cotton plant. That is where our side story begins. Farmers carefully go and pick the soft cotton. But is cotton ready to wear? No, but what happens next? The cotton is clean and turned into yarn by spinning. Millions have been on a similarity in wear. Best handloom project. Very handloom town. Very near to Chittoor. It's also a constancy of our education history. Near Abraham. Sorry, ma'am, we don't. Mandir. It's not very famous. J-Tag handloom town. Thank you. Sent by this. Thank you. Yes, Yes. Hi, good morning, everyone. My name is you created our own happiness stories with less screens and different noise. But electricity makes life faster, easier, right? This is just. I never noticed that like this before. It's like the sky is speaking. Nature always speaks. You just forgot to listen. Our life never exists with only one. No, if we focus properly, we know many routines under our lives. Thank you. Shall I ask a question? Yes, Who ma'am. invented electricity? Who invented electricity?
Who's the man behind the scene? Thomas. Okay, all the best. Thank you. పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే కృషి, ప్రణాళిక, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ జరుగుల హేమంత్ అన్నారు. ఆదివారం జరిగిన ఉపకార వేతన పరీక్షకు 800 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని రాయడం గర్వకారణమని అన్నారు. అకాడమిక్ విద్యతో పాటు నవోదయ, కోరుకొండ, సైనిక్ స్కూల్ మరియు కార్పొరేట్ పాఠశాలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయించి ఎక్కువ సీట్లు పొందుతున్నారు. ఇవే కాక ఐఐటి, జేఈఈ మెయిన్స్ 2026తో శ్రీకృష్ణవేణి పూర్వ విద్యార్థులు ఎక్కువ ప్రతిభ చూపించి 99.94% పర్సెంటేజ్ నమోదు చేసుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యా హాస్టల్ పొందిన విద్యార్థులు సుమారుగా 100 మంది ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల హెడ్ మాస్టర్ కాకుమాను అంజనరావు, ఐవి సుబ్బారావు, కె చంద్రశేఖర్, ఏ లక్ష్మణ్, సిహెచ్ విజయలక్ష్మి, జె అనుష, కె నాగలక్ష్మి, సుధా, శ్రవంతి, కీర్తి, శృతి, తేజస్విని, కాళేశావళి, జ్యోతిర్మయి, సుకన్య, శ్రీనివాసరెడ్డి, అజయ్ లక్ష్మి తదితర ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొని ఉపకార వేతన పరీక్షను విజయవంతం చేశారు. ఐసీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ T10 జాతీయ మహిళల క్రికెట్ ఛాంపియన్షిప్ 2026లో ఆంధ్రప్రదేశ్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్షిప్ గా నిలవడంపై శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కారుచొల్ల గ్రామానికి చెందిన క్రీడాకారిణి హర్షియా సుల్తానాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం తన నివాసంలో హర్షియా సుల్తానా, ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, ఢిల్లీ వంటి బలమైన జట్లను చిత్తుగా చేసి ఆంధ్రప్రదేశ్ జట్టు అజేయంగా నిలవడం రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణమని కొనియాడారు. హర్షియా సుల్తానా తన అద్భుత ప్రతిభతో జట్టును విజయం వైపు నడిపించడాన్ని ఆయన ప్రశంసించారు. ఆమె ఆట తీరు గురించి ఆరా తీసిన ఎమ్మెల్సీ హర్షియాను ఇంతటి ప్రతిభావంతురాలుగా తీర్చిదిద్దిన ఆమె తండ్రి షేక్ మక్బుల్ మరియు తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో హర్షియా జాతీయ జట్టులో స్థానం సంపాదించి మన ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మహబూబ్ సుబానీ, షేక్ అలీ అక్బర్, షేక్ ఫర్హద్, షేక్ సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు 119వ జయంతి వేడుకలను చిలకలూరుపేట పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిలకలూరుపేట టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో బాబు జగజీవన్ రావు పోషించిన పాత్ర వెలకట్టిలేదని కొనియాడారు. దేశంలో రిజర్వేషన్లను కాపాడంలో ఆయన ఒక పెద్దన్నలా వ్యవహరించారని గుర్తు చేశారు. సమాజంలో అసమానతలు తొలగి పూర్తి స్థాయి సమానత్వం సిద్ధించే వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో జగజీవన్ రావు ఆశయ సాధన కోసం కృషి చేస్తూనే ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు.
మండల కేంద్రంలో నాదెండ్ల గ్రామంలో చైతన్య నగర్ ఎపిఫానియా లూథరన్ దేవాలయంలో ఈస్టర్ పర్వదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. క్రీస్తు జెండాను గ్రామ పురవీధులలో ఊరేగించారు. పునరుద్ధారణ పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ రెవరెండ్ బి మోహన్ రావు స్థానిక సంఘస్థులు పాల్గొన్నారు. ఆయా సమస్యలు అవన్నీ కూడా యేసునామములో తొలగించండి. అసాధారణమైన కార్యాలు జరిగించిన వాడు నాయన మీ బిడ్డలకు ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకలు మొక్కుబడి కానుకలు అయా తండ్రి మా ప్రభా అన్ని కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా ప్రభా అందరూ నేను నమ్మకుండా ప్రభా జీవిస్తున్నారు. వారందరూ కూడా నేను నమ్ముకొని ఈ మంచి మార్గం నిలబడి అనేక మందికి దీవెనకరంగా కృప దయచేయండి. సంఘాన్ని ప్రత్యేకంగా పరిస్థితి అయినా ఆయా గ్రామాన్ని దీవించండి. రాష్ట్రమును దేశంలో కూడా దీవించండి. మాపై పరిపాలన చేస్తున్న అధికారులు కూడా దీవించండి. ఈ ప్రపంచానికి కూడా ఆయా మంచిగా. చిలకలూరుపేట పట్టణం మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవోబి అశోక్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి భాస్కర్ రావు, ఆలయ అర్చకులు మాధవ రామాచార్యులు, డివి పవన్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది అదే నెట్టుకుంటారమ్మా. ఎందుకు ముందుకు రండి. మన చిల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 7వ రోజు ఈరోజు సాయంత్రం స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు, అలాగే తదనంతరం ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, సప్త ఋషి ఆరాధన, దంపత తాంబూలాలు, ఏకాంత సేవా కార్యక్రమంలో భక్తుల యొక్క దేవాలయ ధర్మకర్తల మండలి అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులు మరీ సహకరిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి దర్శించి తీర్థప్రసాదులు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుండి 14వ తారీఖు వరకు రోజు ఏకాంత సేవలు స్వామివారి సన్నిధిలో జరుగుతాయి. 14వ తారీఖు మైల వరకు కొండయ్య బాబు వాళ్ళది, సులోచన రాణి గారిది ద్వాదశ ప్రదక్షిణాలు. ఇది వార్షికంగా ఇప్పటి నుంచి అనాథ నుంచి వచ్చేటటువంటి ఆచారం. కావున దీంట్లో 2 ద్వాదశ ప్రదక్షిణాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవంలో 2 ద్వాదశ ప్రదక్షిణాలు ఉంటాయి. ఇవి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కావున అందరూ సహకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గ్రామ వికాసంలో భాగంగా గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి 100 మందికి పైగా రైతులు విచ్చేసి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే విధానం, గోశాల నిర్వహణ, అలాగే ఎద్దుగానుగల ద్వారా నూనెలు ఎలా విక్రయిస్తారో చూడడం, ప్రకృతి వ్యవసాయం చేయడానికి కషాయాలు తయారు ఎలానో వ్యవసాయ నిర్వాహకులు గుడిపల్లి నాగభూషణ్ని అడిగి తెలుసుకున్నారు. ఎద్దుగానుగల ద్వారా నూనె ఎలా తీస్తారో, వాటి ఉపయోగాలు ఏంది అనేది కందుల రవికుమార్ తెలిపారు. మన వ్యవసాయంలో అందుబాటులో ఉండే ప్రకృతి ఉత్పత్తుల ద్వారా అల్పాహారం చేయడం జరిగింది. కార్యక్రమంలో గోవాధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్ర వ్యవస్థాపకులు గుడిపల్లి నాగభూషణం, కందుల రవికుమార్, గ్రామ వికాస్ ఆంధ్రప్రాష్ట్ర సంయోజక్ భవదీయ తిరుపతయ్య, శ్రీ సీతామరాంజనేయులు, శ్రీ గోరట్ల పిచ్చయ్య యాదవ్, గ్రామ వికాస్ కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే మేత కాకుండా మనం ఈ ఆయిల్ కేక్ ఉంటుంది కదా, పైపులు తక్కువ పైపులు తక్కువదంట. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు కొండా వీరయ్య, కుల్లి చిన్నబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో బాబు జగజీవన్ రావు 118వ జయంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రావు సుబ్రహ్మణ్యం ఘనంగా నివాళులర్పించారు. 30 ఏళ్లు కేంద్ర మంత్రి, 50 ఏళ్లు పార్లమెంట్ సభ్యులుగా సేవలందించిన స్వాతంత్ర సమరయోధుడు బాబూజీకి భారతరత్న దక్కకపోవడం అన్యాయం అన్నారు.
బాబూజీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ షేక్ కరీముల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, ఇరగంటి జగదీష్, జనసేన పార్టీ నాయకులు పెంటల బాలాజీ, బైరింగ్ మౌలాలి, వివిధ హోదాల గల తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. జోహార్ బాబూజీ, జోహార్ బాబూజీ, జోహార్ బాబూజీ. ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు చిలుకలూరుపేట నియోజకవర్గ పరిధిలో కొండా వీరయ్య గారు, అలాగే మరి కుల్లి చిన్నబాబు గారు, అట్లాగనే ఎనగంటి జగదీష్ గారు పెద్దల ఆధ్వర్యంలో బాబూజీ జయంతి ఉత్సవాలు జరపడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో యాడ్ చైర్మన్ కరీముల్లా గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రఫానీ గారు, అలాగే మరి జనసేన నాయకులు పెంటాల బాలాజీ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. బాబూజీ గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి గొప్ప వ్యక్తి బాబూజీ. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేనటువంటి పాత్ర పోషించినటువంటి బాబూజీ. మరి ఈరోజు మనం చట్టసభల్లోకి వెళ్ళాలంటే బాగా డబ్బులున్నటువంటి వాళ్ళు, లేకపోతే బాగా రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో టిక్కెట్లు తెచ్చుకొని పోటీ చేయగలిగేటువంటి స్థాయి ఈరోజు ఉంది. మరి అలాంటిది నాడు పార్లమెంటులో అడుగుపెట్టిన నాటి నుండి ఏకఛత్రాధిపత్యంగా 50 సంవత్సరాల పాటు ఒక పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి ఘనత బాబూజీ సొంతం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మున్సిపల్ కార్మికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మున్సిపల్ కార్మికులకు చల్లని మజ్జిగను అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా వీరికి చల్లని మజ్జిగను అందిస్తూ ఉన్నామని, వేసవి కాలంలో మరి మనం చిలకలూరుపేట పట్టణాన్ని పారిశుద్ధపరంగా శుభ్రం చేస్తూ అందులో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు మనవంతు సహాయంగా మరి వేసవిలో వచ్చే వడదెబ్బను తట్టుకోవడానికి మజ్జిగను అందజేసినట్లయితే వారు ఆరోగ్యంగా ఉండి పట్టణాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దుతారని, వారి యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయక పట్టణాన్ని శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణకు వారు సహాయం చేస్తున్నారని, అటువంటి వారికి మనకు తోచిన విధంగా సహాయం అందించడం మంచిదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ముద్దుల ప్రసాద్, పలువురు మున్సిపల్ మేస్త్రీలు పాల్గొన్నారు. ఇప్పుడేగా నాకు చెప్పింది మీరు. పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా వరుసగా మరి మజ్జిగను అందించడం జరుగుతూ ఉంది. ఇదంతా దాతల సహకారంతో, ప్రజల సహకారంతో, మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అలాగనే గత 15 సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంతో పాటు మిగిలిన డబ్బులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా దత్తసాయి అన్నదాన సమాజం తరఫున చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి కొంతమందిని ప్రోత్సహించడం కోసం కూడా కొన్ని అవార్డులు కూడా తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే మన మున్సిపల్ గౌరవనీయుల మున్సిపల్ కమిషనర్ గారికి మరి శ్రీ సాయి భారత్ ప్రజాసేవారత్న అనే అవార్డును కూడా మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా మరి కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ప్రజల యొక్క సహాయ సహకారాలతో మేము చేయగలుగుతూ ఉన్నాం. అలాగనే మేము నమ్మి పూజ చేస్తున్న
ఆ సాయినాథుడి యొక్క అనుగ్రహంతో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగనే ఈరోజు మరి ఫస్ట్ టైం ఈ మధ్య కార్యక్రమాన్ని మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారైన మరి వెంకటేశ్వర గారు ఈరోజు కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా బిగిన్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.